హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఫిషింగ్. మరి ఈరోజు మనం ఫిషింగ్ స్పాట్కి అయితే వచ్చాం. ఇది వచ్చి మనకి పల్లిపాడు గుండం అనమాట. లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే రాదు, వర్షం అయితే బాగా అయితే పడుతుంది. దాంతోడు నీళ్ళు కూడా వదులుతున్నారు. చూడాలి మరి ఈరోజు అయితే ఇక్కడైతే ఎవరు లేరు. మరి ఏమేమి ఫిషెస్ పడతాయో చూపిస్తాను. నేను ఏం ఫిషింగ్ బయట వాడుతున్నాను మీరు ఇప్పుడైతే చూపిస్తాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళు తెలుసుకుంటారు ఫిషింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్దాం. కొన్ని ఫిషింగ్ బయట అయితే కలిపాను నేను. ఏదో కాస్త అయితే కలిపాను. నీళ్ళు అయితే బాగా అలలుగా ఉన్నాయి. ఒక డబ్బా అయితే వేసాను ఇప్పుడే. చూడాలి. ఇది వచ్చి మనకి ఉతికేలాలు. ఎలా కట్టుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, మీరు చూడకపోతే చూడండి. ఇంకా ఫిషింగ్ బయట దీనికి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. వీటికి ఒక్కొక్కటిగా పెట్టుకుంటే మంచిది పిండి. అప్పుడే కొన్నిసార్లు ఈజీగా ఉంటుంది చేపలు పట్టడానికి కూడా. కొన్ని సందర్భాల్లో గుత్తిగా ఉంటే ఎక్కువ పడే ఆస్కారం కూడా కొన్నిసార్లు ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చేద్దాం. చేతికైతే క్లాత్ వేసుకోవడం మంచిది, ఎందుకంటే తెగద్దనే ఉద్దేశంతో కాస్త స్లోగా తిప్పాను. అదంతా ఏందనుకున్నారు, వాన. చేపలు పడదాంరా ఎట్టా తగ్గింది అనుకుంటే ఈ వాన వచ్చి చూడు నా కింద ఈ బ్యాగులు, ఆ తర్వాత ఆ తలపైన అయితే ఇది పరిస్థితి. చూసారా, పట్టుకొని ఒక చేతిలో ఫిషింగ్ తాడైతే పట్టుకొని ఇంకో 2 డబ్బాలు అయితే వేస్తున్నాను. ఫిషింగ్ పట్ల డెడికేషన్ అలా ఉంది, మరి మామూలుగా ఉండదు. ఒక్కడు లేడు, ఏదో పడదాము ఒకటైనా చేపలు పడదామని వస్తే ఇది పరిస్థితి. మేఘాలు కమ్ముకుంటున్నాయి, పోయిన వాన పోయినట్టే ఉంది. ఇప్పుడు మీకు కనిపిస్తుందో లేదో, అదిగో ఆ చివరి నుంచి అయితే నల్లగా మేఘాలు అయితే వస్తున్నాయి, ఏం కనిపించలేదు. అట్టగాని వాన పడింది అనుకోండి, ఇప్పుడు ఇదిగోండి పైన బురద కిందకి గారి మన మీదకి వస్తుంది. చేప అయినా పడితే బాగున్నాయి. పెద్ద సమస్య వచ్చి పడింది వానతో, ఏం అర్థం కావట్లే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే చేప పడింది మనకి. ఏం చేప పడింది ఏం అర్థం కాదు. ఇదిగోండి ఫ్రెండ్స్, వర్షంలో అది కష్టపడి గేలాలు వేసి ఇంత దూరం వస్తే ఏదో చేప పడద్దు అనుకుంటే ఇదిగోండి అనుకున్నట్టే పడింది. కానీ మనం తినగలిగే చేప అయితే కాదు. చూడండి, సుమారు ఒక 2 కేజీలు దాకా ఉంటుంది. ఇది మామూలుగా లేదు,
చేప పడే లోపలికి స్టిక్ తోటే లాక్కొని వెళ్ళిపోయింది. జస్ట్ మిస్ పట్టుకున్నాను నేను దీన్ని. ఎట్లా దొరికింది మనకి. పాపం దీన్ని ఏం చేయగలుగుతాం చూడండి. బాగా తాజాగా ఉంది వర్షానికి. చేప పడిందిరా, ఇంకెళ్ళిపోవచ్చు వర్షానికి కూడా తట్టుకోలేకున్నాము అనుకున్నాను. తీరా చూస్తే ఈ చేప పడింది మనకి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇదిగో ఈ రాచేసి బలిని కింద వదిలేద్దాం. కింద కదా నీళ్ళలో వదిలేద్దాం. పాపం చాలా జిగటగా ఉంది. అదే ఇది పెద్ద చేపగానైతే ఈరోజు మనం వెనక్కి వెళ్ళిపోవడమే. అయినా ఇప్పుడు కూడా ఏం చేసేది ఏం లేదు, ఎందుకంటే వర్షం బాగా పడుతుంది. ఇంక మనం వెళ్ళే టైం కూడా వచ్చింది. పాపం దీన్ని కూడా ఇంటికి అయితే పంపించేద్దాం. ఈసారి జాగ్రత్తగా ఉండు. మీ ఫ్రెండ్స్ అని ఎవరికైనా చెప్పండి, మంచి చేపలు లోపల ఉన్నాయి లేవు చూసి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ స్టిక్కి అయితే పడింది. ఇది నార్మల్ స్టిక్. ఇది బేసిక్. దాదాపు ఇది ఒక 200 300 అయితే ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటికి దాకా నేను దీంతోనే పడుతున్నాను చేపలు. కానీ చాలామంది అనుకుంటారు ఇట్లా చాలా ఈజీగా ఇరిగిపోతాయని. ఇరిగిపోవడం విషయం అయితే వాస్తవం. కానీ దీంతో నేను 5 కేజీల చేప దాకా కూడా పట్టున్నాను, హ్యాండిల్ చేస్తున్నాను. అంటే ఇది కూడా మనం హ్యాండిల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది, కంట్రోల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది చేపని. ఇప్పుడు మీరు చూసే కదా, ఇది 2 కేజీలు దాకా ఉంది ఈజీగా. దీంతోనే తీసాను. కానీ లాస్ట్ మూమెంట్లో అది చెట్టులో ఇరుక్కుంటుంది. నేను అనుకున్నాను అది క్యాట్ ఫిష్ అయి ఉంటుందని, అందుకోసం చేత్తో తీసాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బయలుదేరే టైం అయింది. వర్షం కూడా చాలా అయితే బీభత్సంగా ఉంది. మీరు చూడొచ్చు క్లైమేట్ ఎలా ఉందో. నా వీడియో నచ్చినట్టయితే నా డెడికేషన్ని వారంలో కూడా వచ్చాను మీకోసం వీడియోస్ తీసి మీకు చూపించాలని. నా డెడికేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఏమైనా చదువుకోవాలి. చాలా తెలిసిందే కదా, వర్షం పడిచ్చి కాళ్ళు కూడా జారిపోతున్నాయి బురదకి. ఓకే, బాయ్. వర్షానికి ఇక్కడికి రావడమే ఒక సమస్య అయితే, ఇక్కడి నుంచి దీన్ని పైకి ఎక్కడమే మరో ఒక సమస్య. ఇలా ఉంటాయి సమస్యలు. మరి ఏం చేద్దాం, పైకి ఎక్కిదంటే ఎట్టో కింద పైదా పడి పైకైతే వచ్చేసాను. ముందు ఈ పైకేసి విసిరేసేసాను. ఇదిగో నేను నా దగ్గర అయితే ఈ రాడ్ అయితే ఎప్పుడే ఉంటుంది. మనకి వీడియోస్ తీసేయడానికి అయితే దీన్ని కింద కూర్చి పైపుని అయితే పెడతాను. దాని సాయంతో కూర్చి అక్కడైతే కాలు పెట్టయితే పైకైతే వచ్చాను. ఇలాంటి సమయంలో నాకు బ్యాక్ గ్రిల్స్ గుర్తొస్తారు డిస్కవరీ ఛానల్లో. ఇలాంటివన్నీ అప్పుడప్పుడు పనికి వస్తుంటాయి. మీరు కూడా తీసుకోకండి, ఎందుకైనా మంచిది. పొడవలి ఇలాంటి ఎప్పుడో ఒకసారి అవసరం పడుతుంది మీకు కూడా. ఇంక ఈ సెటప్ అంతా తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. ఎందుకంటే వర్షం గొడుగు కూడా ఆగేదట్లేదు గొడుగు కూడా. ఎట్టనో చూడండి, ఇదిగో దెయ్యాలి మర్రి చెట్టు.
అటేం కాదులే పెద్ద చెట్టు. ఓకే, వెళ్ళిపోదాం. బాయ్ బాయ్.